మనకి నిజంగా స్వతంత్రం వచ్చిందా? మనం నిజంగా స్వేచ్ఛాజీవులమేనా? మన చుట్టూ చెత్తా చెదారము ఎంత అపరిశుభ్రంగా ఉన్నప్పుడు, ఆ అపరిశుభ్రం నుంచి, చెత్తా చెదారం నుంచి మనకి స్వేచ్ఛ లభించేదెప్పుడు? మన స్వతంత్రులం ఎప్పుడవుతాము? మానవలోకానికి స్వాగతం. మానవలోకానికి స్వాగతం. మాలోకానికి స్వాగతం. జన మన అధినాయక జయ హే భారత భాగ్య విధాత. పంజాబ్ సింధు గుజరాత్ మరాఠా ద్రావిడ ఉత్కల వంగా వింధ్య హిమాచల యమునా గంగా ఉత్కల జలధి తరంగా. తవ శుభ నామే గాహే तब सुभाषिष माहे गाहे तव जय गाथा. जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता. जय हे जय हे जय हे जय 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 हे जय. ఈరోజు ఆగస్టు 15, 2025 భారతదేశం 79వ స్వతంత్ర దినోత్సవం చేసుకుంటున్నది. అయితే ఈ స్వతంత్ర దినోత్సవం చేసుకుంటున్న సందర్భంలో మనం సాధించిన ఘన విజయాలతో పాటు మనకున్న అనేక సమస్యలను కూడా ఆలోచన చేసి వాటి గురించి పరిష్కారం ఏంటి అని కూడా ఆలోచన చేసే ఒక అవకాశం ఈరోజు. స్వాతంత్ర దినోత్సవ సందర్భ వేడుకల్లో సిపిఎఫ్ సంస్థకి వచ్చినటువంటి మీ అందరికీ స్వాగతం మరొకసారి. మందరము ఇలా సాలిడారిటీ ఇన్స్టిట్యూషన్ సిడబ్ల్యూఎస్ నుంచి ఆవిర్భవించిన సంస్థలందరము ఇది ఎప్పుడు కూడా చేసుకుంటున్నాము ఇట్లాగా కలిసి. మన దేశ ప్రగతి గురించి, మన పనిచేసే గ్రామాల్లో అభివృద్ధి గురించి గత సంవత్సరం మనం చేసిన పనులు, అనుభవాలు ఎలా ఉంటున్నాయి, ఏం చేస్తున్నాము, మన దేశంలో మనకందరికీ తెలిసిన విషయమే. చాలా సవాళ్ళు, ప్రతిసారి మనకి సవాళ్ళుగానే ఉంటుంది మనం చేసే పనులన్నీ కూడా. అయితే ఆ సవాళ్ళని ఎదుర్కోవడానికి అవకాశాలు కూడా అంత మేరకు మనకి దొరుకుతూనే ఉంటాయి చాలాసార్లు. అది కూడా మనము గమనిస్తూ ఉంటాము. అదే మన భారతదేశంలో ఉన్నటువంటి అద్భుతంగా చెప్పచ్చు. మనలాంటి సంస్థలు ఇలాగా వేడుకలు కూడా జరుపుకోవడము, నెమరు వేసుకోవడము చాలా మంచిగా అనిపిస్తుంటుంది నాకు. అందరికీ స్వాతంత్ర వేడుకల సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. గిరిజ చెప్పినట్టుగా మనం ప్రతిసారి కలుసుకుంటూ ఉంటాము, ఏం చేసాము అని ఒక రిపోర్ట్ కార్డులా అనిపిస్తూ ఉంటుంది నాకు. మనం ఏం చేసామని ఒకసారి ఆలోచన చేసుకుని అందరి ముందర మాట్లాడుకునే ఒక చిన్న అవకాశం కూడా ఇందులో దొరుకుతుంది. ఈసారి నేను ముఖ్యంగా సిపిఎఫ్ టీంకి కృతజ్ఞతలు కూడా చెప్తామనుకుంటున్నాను. ఎందుకంటే మనకి స్వాతంత్రం అవుతుంది కానీ చెత్త నుంచి ఇంకా స్వాతంత్రం రాలేదు. మనము ప్రతిరోజు మన జీవిత విధానంలో చాలా చెత్తని సృష్టిస్తూ ఉంటాము. దాంతో అలవాటైపోయింది అనమాట. పర్వాలేదు, ఇలా ఉన్నా పర్వాలేదని ఒక నిర్లక్ష్మణలో లేకపోతే ఇన్సెన్సిటివిటీ అనాలో ఏం తెలియదు కానీ దాని చెత్తతో బతకడం అలవాటైపోయింది. ఇది మనకి ఉండకూడదు, మనం శుభ్రంగా ఉండాలన్న ఆలోచనే కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది అనమాట. అంతలా మనము దానికి అలవాటు పడిపోయాము. కొంచెం అందులోంచి బయటపడే ప్రయత్నంలో నేను లాస్ట్ ఇయర్ కూడా చెప్పాను మన సాలిడారిటీ ఇన్స్టిట్యూషన్స్ అందరికీ, ఇలాంటి ఉత్సవాలు చేసినప్పుడు ప్లాస్టిక్ ఫ్రీ చేద్దాము. అదేంటంటే వెంటనే సిపిఎఫ్ టీము ఈసారి చేయడం వల్ల వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే సరే చేద్దామన్నారు. సో ఉడతా భక్తిగా మేము కూడా ఈ ఈవెంట్ని ఒకటి షూట్ చేయడము, పాపులరైజ్ చేయాలని, తర్వాత ఇదిగో ఈ రకమైన జెండాలు చేయడము, రీయూజ్ చేసే డెకరేషన్స్ చేయడము, తర్వాత మేము ఈరోజు ప్రత్యేకంగా మనందరము వర్షాధార ప్రాంతాల్లో పండిస్తున్న పంటలతోటి ఇలాంటి సెలబ్రేషన్స్ చేసుకుంటే బాగుంటుందని మిల్లెట్స్ తోటి కొర్ర పాయసం, ఊదల ఉప్మా ఇలాంటివన్నీ చేసి తీసుకొచ్చాము అందరికీ. అదంతా కూడా తినే కప్పులు కానీ గ్లాసులు కానీ అన్నీ కూడా డిస్పోజబుల్గా చేసాము, స్టీల్ గ్లాసులు అవన్నీను.
సో చిన్న ఆలోచన చేసి కొంత ప్రయత్నం చేస్తే ఇంకా కొంచెం ఉంటాయి. మనం ఎంత అనుకున్నా కొంత ప్లాస్టిక్ అటు ఇటు ఉంటుంది, కానీ 90% తగ్గించినా కూడా గొప్ప విజయమనే అనుకుంటా నేను. ఆ ప్రయత్నంలో మీరందరూ కూడా భాగస్వాములు అయినందుకు, ముఖ్యంగా గిరిజ చాలా బిజీగా ఉన్నారు గత వారం అంతాను. నేను పూర్ణతోటి కోఆర్డినేట్ చేస్తే వెంటనే అనుకున్నది వెంటనే సరేనండి అని చెప్పి తను చెప్పడంతో కూడా నాకు చాలా ఉత్సాహంగా అనిపించింది. ఇంకా మనం చేసే వర్క్షాప్స్ కానీ, మన ఇళ్లలో కానీ, పెళ్ళిళ్ళలో కానీ, మొన్న మేము ఒక పెళ్ళికి వెళ్ళాం. ఆ పెళ్ళి కూడా జీరో వేస్ట్ పెళ్ళి. వాళ్ళు చాలా కష్టపడి మొత్తం అంతా చేయగలిగారు. కొంత తప్పలేదు, వాళ్ళకు కూడా ప్లాస్టిక్ ఉంది, కానీ అట్లీస్ట్ ఆలోచన చేసి వాళ్ళు చాలా మటుకు ప్లాస్టిక్ని తగ్గించే ప్రయత్నం చేస్తారన్నమాట. దాన్ని కూడా మేము షూట్ చేస్తున్నాం. వడి బియ్యం చేసిన ఒక వేడుకను కూడా ప్లాస్టిక్ ఫ్రీ చేసాము. శ్రీరామనవమిది చేసాము. ఎనీవే, మనము పూజలు పునస్కారాలు ఎన్ని చేసుకుంటున్నా కూడా, ఇలాంటి ఉత్సవాలు ఎన్ని చేసుకుంటున్నా కూడా, ఇంట్లో పెళ్ళిళ్ళు చేసుకుంటున్నా, బర్త్డే పార్టీలు చేసుకుంటున్నా ప్లాస్టిక్ లేకుండా అయితే చేయలేకపోతున్నాం. తప్పకుండా మనకి కొత్త ప్రపంచం, ఒక కొత్త లోకం వస్తుందని, ఆ మానవ లోకం వస్తుందని మా ఛానల్ ఆలోచన. అందులో ఈరోజు మీరందరూ భాగస్వాములైనందుకు ఈ వేడుకలో మీ అందరికీ కూడా చాలా ధన్యవాదాలు. వాసన్ కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొరకు అజిమ్ ప్రెంజీ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. ఆ రిసోర్స్ సెంటర్లు కట్టే దాంట్లో మనము ఈ సస్టైనబుల్ మెటీరియల్ తోటి సస్టైనబుల్ మోడల్స్ కడదామని ప్రయత్నం చేస్తుంటే మనకు లేబర్ దొరకరు, లేబర్ ట్రైనింగ్ చేయలేము, ఆ ఊర్లో ఉన్న వాళ్ళు కూడా ఇష్టపడరు. ఇది చాలా సమస్యలు ఉన్నాయన్నమాట. మరి ఈ ప్రోగ్రామ్ వాళ్ళు కాస్ట్ తగ్గుతుందా, అది తగ్గుతుందా అని అంటారు. నార్మల్ అయితే కాస్ట్ తగ్గుతుంది వాస్తవానికి, కానీ ఆ పరిస్థితి లేదు. మనం ఏదైతే ఆశిస్తున్నామో ఆ ఆశించిన ఫలితాలు సాధిస్తాం. ఒక దిశలో మనకు అన్ని సహకారాలు అందుతున్నాయి. ఉదాహరణకు మనం నేచురల్ ఫార్మింగ్ గవర్నమెంట్ కూడా ముందుకు వస్తుంది, చేయాలి అని చెప్తుంది. అంటే ముందు చూపుతోటి మనం పని చేసుకుంటూ నిరాశ పడకుండా పనిచేయడం మన ధర్మం. ఈరోజు మనము గత ఈ 50 సంవత్సరాల కోలే ఎన్జిఓలు, స్వచ్ఛంద సంస్థలు, సివిల్ సొసైటీస్ ఏదైతే పోరాటం చేసినాయో, ఏ విలువల కోసం మాట్లాడినాయో, ఏ పద్ధతుల కోసం మాట్లాడినాయో, ఆ భాష ఈరోజు మన దేశంలో ఉన్న ప్రతిపక్షం మాట్లాడుతుంది. వాళ్ళని ప్రభావితం చేసినామంటే ఇది మన విజయమే. మనం మౌనంగా ఉంటే ఈరోజు అది రాకపోయేది. మనం ఖచ్చితంగా మనం ఆ కాంట్రిబ్యూషన్లో మనందరి పెద్దల పోరాటం ఉంది, వాళ్ళ విలువలు ఉన్నాయి, వాళ్ళ స్వతంత్రంలో వాళ్ళు చేసిన పనులు ఉన్నాయి. ఇక్కడ ఈ సందర్భంగా మరొకసారి శుభాకాంక్షలతో తెలియజేస్తాం. థ్యాంక్ యూ. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. అయితే భారత ప్రభుత్వం ఈ రోజుని ఒక స్పెషల్ డేగా ట్రీట్ చేయమని కోరింది. అది ఏమిటంటే నయా భారత్. సో ఈ రోజుని అంటే ప్రతి రోజుని ఏదో ఒక రకమైనటువంటి పేరుతో మనం ముందుకు వెళ్ళాలి అన్న ఉద్దేశంతో ఆ ముఖ్యమైనటువంటి కార్యక్రమాన్ని తయారు చేసింది. ఈ నయా భారత్లో ఏ విధంగా భారత్ రూపొందాలి అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశం. అంటే హిస్టారికల్గా చూసుకున్నా కూడా స్వాతంత్ర దినోత్సవం రోజు లైక్ ఫ్రమ్ ద స్కూలింగ్ వీఆర్ హ్యాపీ టు బీ ఏ పార్ట్ ఆఫ్ లైక్ అందరి మధ్యలోకి వచ్చి మనం స్వాతంత్రం వచ్చినప్పుడు ఈ విధంగా కలిసి మాట్లాడుకోవడం అనేది చాలా మంచిగా అనిపించేటటువంటి విషయం. ఇప్పటికీ మనం చాలామంది కూడా ఎడ్యుకేటెడ్ ఉమెన్లో ఉన్నప్పుడు యాజ్ ఏ తెలిసిన పర్సన్స్గా మనం కూడా ఇంకా చాలామందిని కూడా మోటివేట్ చేస్తూ ఒక 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 మంచి అంటే ఫ్యూచర్లో అయినా సరే భయం లేనటువంటి భారతదేశం అనేది ఏర్పడుతుందని ఆశిస్తున్నాను. అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నా లైఫ్లో నేను 26th జనవరి అండ్ 15th ఆగస్ట్ మిస్ అయిన రోజు లేదండి. నేను చిన్నప్పుడు స్కూల్ దగ్గర నుంచి సమ్ కైండ్ ఆఫ్ నగర సంకీర్తన లాగా వెళ్ళేవాళ్ళము. పొద్దున్నే ఇంత చిన్నపిల్లలు ఇంతకంటే చిన్నప్పటి నుంచి కూడాను యూనిఫామ్లు వేసుకొని మేమంతా పొద్దున్నే అంటే సుమారుగా 5:30కు స్కూల్లో అసెంబ్లీ అయ్యి ఇంకా అందరూ కలిసి ఇట్లా జంటలుగా మొత్తం 200 మంది 300 మంది పిల్లలు అందరూ కలిసి వెళ్ళేవాళ్ళం అనమాట. ఊరంతా స్లోగన్స్ ఇస్తూ పాటలు పాడుతూ అంతా తిరిగి మళ్ళీ అప్పుడు స్కూల్కి వచ్చి అప్పుడు జెండావందనం చేసేవాళ్ళు. సహజమైన వనరులతో చేసిన ఆహారాన్ని మనం పండించాలి, మనందరికీ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళందరికీ అందించాలి. అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇండిపెండెన్స్ ఇస్ లైక్ need to be celebrated every day, not only on August 15th. So that independence has to come from our own thoughts and give somebody else the independence so that they grow in their life. So that's what I wanted to tell, ma'am. Thank you so much for the opportunity. స్వాతంత్ర దినోత్సవం అంటే చిన్నప్పుడు ఇట్స్ ఎ సెలబ్రేషన్ ఫర్ us children. Like we celebrate our birthday or something very close to us.
అలాంటి డే ఉండేది. చాలా ప్రిపరేషన్ ఉండేది. ఐఎమ్ వెరీ లక్కీ టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ మై సర్వీస్ ఆర్ మై లైఫ్ ఐఎమ్ స్పెండింగ్ టైమ్ విత్ పీపుల్ అండ్ ప్రాజెక్ట్స్ లైక్ దిస్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సెలబ్రేషన్స్ క్రెడిట్ గోస్ టు సూర్యకుమార్ గారు, హూ స్టార్టెడ్ దిస్ సెలబ్రేషన్స్. స్వతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం చేయాలి అనేసి ఆవిడ మొదలు పెట్టారు. ఆవిడ ఈ సందర్భంలో లేనందుకు మనము ఇదవ్వాలి. వేస్ట్ ప్లాస్టిక్ని చేయటానికి అట్లీస్ట్ మనం మన ఇంటి నుంచి అన్నా మొదలు పెట్టాలి. ఈ ప్లాస్టిక్ మన టిఫిన్ బాక్స్లే కానివ్వండి, మనము డస్ట్బిన్లో వేసే కవర్లు కానివ్వండి, అవన్నీ అవాయిడ్ చేసినా కొంతవరకు ఇదవుతుంది. నేను ఎప్పుడు కూడా ప్లాస్టిక్ డబ్బాల్లో భోజనం తెచ్చుకోను, ఇంట్లో డస్ట్బిన్లో కూడా కవర్ వేయను అనమాట నేను. సో నెక్స్ట్ 26th January సెలబ్రేటెడ్ బై CWS. సో ఇప్పుడే మీకు ఆర్డర్ ఇస్తున్నాము మీ ఫుడ్ ఇది చూస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా అందరికీ మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అదేవిధంగా CPF ఆహ్వానాన్ని మన్నించి మీరు అందరూ కూడా ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు విచ్చేసినందుకు ధన్యవాదాలు. ప్యూర్లీగా మేము ఎక్కువ అయితే ట్రైబల్స్తో పనిచేస్తున్నాము, ఇంకా చాలా విషయాలపైన పనిచేయాల్సింది ఉంది. రీసెంట్గా మేము ఒకటి కల్చరల్ సెంటర్ కూడా, ఆదివాసీ ట్రెడిషన్స్ అండ్ కల్చరల్ సెంటర్ కూడా ఒకటి పాడేరులో వంజంగి విలేజ్లో ఒకటి మేము ఎస్టాబ్లిష్ చేశాము. దాని ద్వారా అక్కడికి వచ్చిన టూరిస్టులకు అట్లీస్ట్ అసలు ఆదివాసీలు ఎవరు, వాళ్ళ కల్చర్ ఏంటి, వాళ్ళ ట్రెడిషన్స్ ఏంటి, వాళ్ళు ఏ ఆహారం తింటున్నారు, ఇంతకుముందు ఏముండే అవన్నీ కూడా ఎవరికి NTIP నాన్ టింబర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ ఏది ఉంది, ఫారెస్ట్లో ఏం దొరుకుతుంది వాళ్ళకు, అంటే వాళ్ళ ఫుడ్ బాస్కెట్ ఎంత దే ఆర్ రీచింగ్ ఫ్రమ్ ది ఫారెస్ట్ అని అది కూడా చాలామందికి తెలియదు. అవి కూడా కొంచెం మేము ఆ విధంగా కూడా కొంచెం ప్రయత్నం చేశాము. కలెక్టర్ కూడా చాలా ఇంప్రెస్ అయ్యారు. అక్కడ ASR డిస్ట్రిక్ట్ కలెక్టర్ కూడా మాకు అన్ని విషయాల్లో మాకు కూడా చాలా సపోర్టివ్గా ఉన్నారు. ఈరోజు సెంటర్ ఫర్ పీపుల్స్ ఫారెస్ట్రీ తార్నాక హైదరాబాద్ ఈ సంస్థ ప్రాంగణంలో సెంటర్ ఫర్ వరల్డ్ సాలిడారిటీ, వాసన్, సెంటర్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్, CPF అన్ని సంస్థలు కలిసి ఒక ఉత్సవాన్ని చేసుకున్నాము. స్వాతంత్ర దినోత్సవాన్ని అంగరంగ వైభవంగా చేసుకున్నాము. అయితే ఈ వైభవంగా చేసుకుంటున్న ఈ ఉత్సవంలో కొన్ని జాగ్రత్తలు పాటించి మొట్టమొదటి నుంచే ఈ ఉత్సవంలో ఏ విధమైన చెత్త లేకుండా, ముఖ్యంగా ప్లాస్టిక్ చెత్త లేకుండా విధంగా జాగ్రత్త పడ్డాం. మీరు గమనించవచ్చు, ఈ ప్రాంగణంలో అలంకరించిన జెండాలు కానీ ఇతర వస్తువులన్నీ కూడా కాగితాలతో చేసినవి, గుడ్డతోటి చేసిన జెండాలు కూడా ఉన్నాయి. ఇవి తరచూ వాడుకోవచ్చు. ఇందులో ఏ విధమైన ప్లాస్టిక్ ఉపయోగించలేదు. ఈ విధంగా ఒకసారి ఉపయోగించిన జెండాలని 10 సంవత్సరాలు వాడుకున్నా కూడా మళ్ళీ మళ్ళీ ఉపయోగించుకోవచ్చు. వాటిని అదే రకమైన వేడుకను చేసుకునే అవకాశం ఈ జెండాల వల్ల ఉంటుంది. అదేవిధంగా పూజకి మన దేశ నేతలని తలుచుకుని జెండా వందనం చేసిన సందర్భంలో కూడా మనం అన్ని సహజమైన పూలని ఇక్కడ ఉపయోగించారు, ప్లాస్టిక్ పూలని ఏమీ వాడలేదు. ఈ సందర్భంలో వచ్చిన అతిథులందరూ వారి అభిప్రాయాలు పంచుకున్నాక ఒక చిన్న అల్పాహారం కూడా ఏర్పాటు చేశారు. ఈ అల్పాహారం కూడా చాలా ప్రత్యేకంగా చేయబడింది. ఎందుకంటే వర్షాధార ప్రాంతాల్లో భారతదేశంలో పండించిన రకరకాల చిరుధాన్యాలతోటి చేసిన అల్పాహారం ఈరోజు అందరికీ అందించడం జరిగింది. అది కొర్ర పాయసం కావచ్చు, తర్వాత ఊదలతోటి చేసిన ఉప్మా కావచ్చు, తర్వాత రాగి జావా చేసినది. ఈ విధంగా అన్ని చిరుధాన్యాలతో చేసిన ఆహార పదార్థాలని అందరూ ఆరగించారు. అవి రుచి అద్భుతంగా ఉన్నాయని చెప్పి అందరూ మెచ్చుకున్నారు. CPF సంస్థ మీ ఆదివాసీ ప్రాంతాల్లోనే పనిచేస్తుంది. మేము చాలాసార్లు ఇలాంటి ఆహార భద్రతా దృష్టితోనూ
తర్వాత ఆరోగ్య దృష్టితోటి పనిచేస్తున్నాము. అయితే నిజ జీవితంలో అది ఎప్పుడు కూడా నేను బాధపడుతుంటాను, చేయలేకపోతున్నాను అని ప్రయత్నం చేస్తున్నాను. సో ఇదొక ప్రయత్నంగా సిపిఎఫ్ సంస్థ ఈరోజు మేము స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో దీన్ని రామచంద్రుడి గారు అడగంగానే మేము ఒప్పుకొని చేస్తున్నాము. చాలా బాగుంది ఈ మన పాయసము. నాకైతే ఊదలతో చేసిన ఉప్మా కూడా చాలా టేస్టీగా ఉంది. పచ్చడి అయితే హైలైట్. ఎవరు చేశారో తెలియదు కానీ చాలా చాలా బాగున్నాయి అన్నీ. ఐ థింక్ అందరిలో జనాల అభిప్రాయం ఏంటంటే కనుక ఇలాంటి మిల్లెట్ బేస్డ్ ఫుడ్ టేస్టీగా చేసుకోలేము, బాగుండవు అనేటువంటిది. దాన్ని మీరంతా పటాపంచలు చేస్తూ మంచిగా టేస్టీగా కమ్మగా వండి పెట్టారు. సో ఎవరైతే ఈ వంటలు చేసిన వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇంకా మేము ఇది కంటిన్యూ చేస్తాం ఈ ట్రెడిషన్. ఈ మధ్య బాగా రియలైజ్ అయిన విషయం ఏంటంటే మన సమస్త రోగాలకు మన కారణం మన ఆహారంలో అత్యంత అనుకూలమైంది మిల్లెట్స్. ఆ మిల్లెట్స్ను నాకు ఇష్టపూర్వకంగా తినడము ఇది అత్యంత అనుకూలమైంది. నేను ఆరోగ్యం పొందుతున్న అనుభవాన్ని పొందుతున్నాను. సంతోషం. ఇప్పుడున్న బిజీ లైఫ్ స్కెడ్యూల్స్లో హెల్త్ మీద అసలు ఎవరికి కాన్షియస్ అనేది లేదు. ఏదో తిన్నామా, ఉప్మానో, దోసనో, ఇడ్లీనో ఇవే అవుతున్నాయి. బట్ లాంగ్ టర్మ్లో ఇవి చాలా ఎఫెక్ట్ అవుతున్నాయి. దే ఆర్ లీడింగ్ టు క్యాన్సర్స్ అండ్ డయాబెటీస్, అన్కంట్రోలబుల్ డిసీజెస్గా మారిపోతున్నాయి ఫుడ్ అనేది మనం అలా తీసుకుంటున్నాము. సో చాలా అవేర్నెస్ ఉంది, అందరికీ చాలా అవేర్నెస్ ఉంది. బట్ ఆ మిల్లెట్ ఇంపార్టెన్స్ అనేది ఎంత తెలిసినా కూడా అసలు చేసుకునడం కొంతమందికి రాక, అవి ఎక్కడ దొరుకుతున్నాయి. మన ఫుడే మన మెడిసిన్. అంటే ఫుడ్ అనేది మెడిసిన్ లాగా తీసుకుంటేనే అది మన బాడీకి హెల్ప్ఫుల్ అవుతుంది, ఎనర్జెటిక్గా ఉంటుంది. అదొకటి మిల్లెట్ ఫుడ్ అనేది మనం ప్రిఫర్ చేయాలి అండ్ డైలీ లైఫ్స్లో కూడా మనము తీసుకుని రావాలి. అండ్ జీరో వేస్ట్. అండ్ ఐ థింక్ దిస్ ఇస్ మై ఫస్ట్ ఇండిపెండెన్స్ డే. ఐఎమ్ సెలబ్రేటింగ్ లైక్ జీరో వేస్ట్ ఇండిపెండెన్స్ డే. ఒక డిఫరెంట్ వెరైటీ ఆఫ్ ఫుడ్ పెట్టారు. నీకు ఎలా ఉంది? తినడానికి బాగుందా? సో ఫార్ గుడ్. నాట్ లైక్ ఒరిజినల్ ఫుడ్ we usually eat. Like it's like a different food from another planet, but Okay. it tastes good enough. It is good or it is okay? Okay, middle. Okay. So with the chutney, upma bonda, With chutney only it will mostly it is likely for the children. And ఇవెలా ఉన్నాయి? శనగలు ఇవన్నీ తిన్నావు కదా, ఇవెలా ఉన్నాయి? normally very good. ఇవి బాగున్నాయి. Usually బాగున్నాయి. ఇవి always good. ఆల్వేస్ గుడ్. సో నువ్వు నీ ఫ్రెండ్స్కి చెప్తావా ఇలాంటివి తినమని? మీరు ఏమన్నా తింటారా? చెప్తావా? మీ ఫ్రెండ్స్కి కూడా చెప్తావా? సో ఒక్క లైన్ మీ ఫ్రెండ్స్కి, ఫ్రెండ్స్ ఇవి మీరు కూడా తింటారా అని ఒకే ఒక లైన్ చెప్తావా? చెప్పు. mostly ఇవి మీకు ఫుల్ హెల్తీగా ఉంటే యూజువల్గా ఎక్కువ హెల్తీగా ఎప్పుడు చూసినా అవి ఇవి తినే కంటే కొంచెం డిఫరెంట్గా అన్యూజువల్గా ఉంటాయి. సో టేస్ట్ కూడా డిఫరెంట్. మోస్ట్లీ మీకు కూడా హెల్ప్ చేస్తుంది కావచ్చు అని నేను చెప్తా కావచ్చు. మనం చేస్తున్న ఈ రకమైన రకరకాల ఉత్సవాల్లో చిరుధాన్యాలకి తగినంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా అందరూ గుర్తించి ఆ రకంగా ఈ విందును ఏర్పాటు చేసినందుకు అందరూ కూడా సెంటర్ ఫర్ పీపుల్ ఫారెస్ట్రీని చాలా అభినందించారు. తర్వాత ఆ ఆహారాన్ని అందించే పళ్ళాలు ఇవన్నీ కూడా మనము ప్లాస్టిక్ పళ్ళాలు, ప్లాస్టిక్ గ్లాసులు, ప్లాస్టిక్ బాటిల్స్ వాడలేదు. ఇవన్నీ ఆకులతో చేసిన పళ్ళాలు, దాన్ని సులభంగా ప్రకృతిలో కలిసిపోయి జీర్ణమైపోయే విధమైన ఆకులతో చేసిన పళ్ళాలని, చిన్న చిన్న కప్పులని ఉపయోగించడం మూలంగా ఈ ఉత్సవం పూర్తయినాక ఇక్కడ ఒక్క ప్లాస్టిక్ కూడా చెత్త మనకు కనబడదు. ఏది ఉన్నా కూడా అది ప్రకృతిలో లీనమైపోయి జీర్ణమైపోయిన వస్తువులనే ఉపయోగించాం. ఈ విధంగా ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని మంచి ఆహారం తినడంతో పాటు మనము ఉత్సవం పూర్తయ్యాక కూడా ఏ విధమైన చెత్త పేరుకోకుండా సహజమైన వస్తువులను ఉపయోగించడం మూలంగా ఒక పర్యావరణ హితమైన స్వతంత్ర దినోత్సవాన్ని ఇక్కడ సెంటర్ ఫర్ పీపుల్స్ ఫారెస్ట్రీలో చేసుకునే అవకాశం దొరికింది. ఈ ఏర్పాట్లన్నీ చేయడానికి మానవలోకం ఛానల్ తరఫున, సొంత డబ్బా సరుకుల సంత తరఫున మేము ప్రత్యేకంగా సిపిఎఫ్ టీం తోటి ప్రయత్నం చేశాము. మేము చెప్పిన సలహాని, ఆలోచనని చాలా ఉత్సాహంగా స్వీకరించి గిరిజ గారు, పూర్ణ, ఇతర సభ్యులందరూ సెంటర్ ఫర్ పీపుల్స్ ఫారెస్ట్రీలో ఇలా తప్పకుండా చేద్దాం,
మీ ఆలోచనలన్నీ అమల్లో చేద్దామని వారు ముందుకు రావడంతో మాకు మరింత ఉత్సాహం వచ్చింది. మా టీం అందరము కలిసి ఒక ప్లాస్టిక్ రహితమైన ఉత్సవాన్ని ఎలా చేయొచ్చు, ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎలా అందించవచ్చు, ఈ 2 అంశాలని తీసుకుని వచ్చి ఇక్కడ అలంకరణ కానివ్వండి, అల్పాహారం కానివ్వండి, భోజనం చేశాక మనము బయట పారేసే పళ్ళాలు కానివ్వండి, అన్ని విషయాల్లోనూ జాగ్రత్త తీసుకున్నాము. ఈ రకంగా ఒక ఉత్సవాన్ని చేసుకోవడం మూలంగా మనము చెత్త నుంచి స్వాతంత్రం నిజంగా వచ్చింది అని మా అందరికీ అనిపించింది. మంచి ఆహారం తినడం మూలంగా ఆరోగ్యం కూడా మన చేతుల్లోనే ఉందన్న ఒక విషయాన్ని అందరూ గ్రహించారు. మనకి అనారోగ్యం నుంచి కూడా విముక్తి వస్తుంది, స్వాతంత్రం వస్తుంది ఈ రకమైన ఆరోగ్యకరమైన ఆహారం తినడం మూలంగా. ఈ స్వతంత్ర దినోత్సవంలో మానవలోకం ఛానల్ ద్వారా మేము చేసిన ఈ ప్రయత్నాన్ని ఇక్కడ సభ్యులందరూ ఆదరించి ఆశీర్వదించినందుకు వారందరికీ కూడా కృతజ్ఞతలు.